ఒకప్పుడు ఈ నేలంతా ఒక్కటే, భాషలు వేరైనాదా మనుషులు కలిసి జీవించారు. కానీ కాలం మారింది. ఒక గీత కోట్ల మంది జీవితాలను విడదీసింది. లక్షల మంది తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఎంతో మంది కుటుంబాలు ఒక్క రాత్రిలోనే విడిపోయాయి. కొన్ని రైళ్లు ప్రయాణికులను మాత్రమే కాదు, బాధలను కూడా తీసుకెళ్లాయి. ఆ రోజు ఎంతో మంది జీవితాలు మారిపోయాయి. ఒక గీత 2 దేశాలను మాత్రమే కాదు, ఎన్నో హృదయాలను కూడా విడదీసింది. ఆ బాధ ఇప్పటికీ మిగిలే ఉంది. బ్రిటిష్ పాలన తర్వాత ప్రజల మధ్య విభేదాలు పెరగడం ప్రారంభమైంది. రాజకీయ కారణాలతో ఈ దేశాన్ని 2 భాగాలుగా విభజించారు. 1947లో లక్షల మంది తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఒక్క రాత్రిలోనే ఎంతో మంది జీవితాలు పూర్తిగా మారిపోయాయి. దేశ విభజన తరువాత లక్షల మంది వలస వెళ్లాల్సి వచ్చింది. భారత్ తో పాకిస్తాన్ మధ్య భారీ స్థాయి ప్రజల మార్పిడి జరిగింది. దేశం విడిపోయిన తర్వాత కొత్త సరిహద్దులు ఏర్పడ్డాయి. అలా భారత్ మరియు పాకిస్తాన్ అనే 2 దేశాలు ఏర్పడ్డాయి. దేశ విభజన తరువాత కాశ్మీర్ ఒక పెద్ద సమస్యగా మారింది. ఆ ప్రాంతంపై భారత్ మరియు పాకిస్తాన్ 2 హక్కు ప్రకటించాయి. కొంతమంది నాయకులు ప్రత్యేక దేశం అవసరమని భావించారు. మరికొందరు మాత్రం దేశ విభజనకు వ్యతిరేకంగా నిలబడ్డారు. చాలా మంది నాయకులు దేశం ఒక్కటిగానే ఉండాలని కోరుకున్నారు. కానీ రాజకీయ పరిస్థితుల కారణంగా భారత్ మరియు పాకిస్తాన్ విడిపోయాయి. దేశ విభజన తర్వాత కూడా ఉద్రిక్తతలు తగ్గలేదు. సరిహద్దుల వద్ద సంఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి.